నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగాక. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం తెలుసు. దేవుడు పలుకుతున్న మాటని శ్రద్ధగా విందాము. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, తర్వాత నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా వందనములు చెప్పుచున్నారు. పౌలు గారు దేవుని చేత అభిషేకింపబడి అనేకమైనటువంటి ప్రదేశాలకి, మరి ముఖ్యంగా అన్యజనుల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించి వారి మధ్యన దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లి ఉన్నారు పౌలు. అయితే పౌలు ఒక్కడే వెళ్ళలేదు. పౌలుతో పాటు అనేక మంది సేవకులు, తమ తాము సమర్పించుకున్నటువంటి సేవకులు పౌలుతో కూడా ప్రయాణించి అనేకమైనటువంటి స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడమ్మా, నా జత పనివారు అని అంటున్నాడు. వారి గురించి 4 పేర్లు చెప్తున్నాడు ఇక్కడ, 4 పేర్లు. మొదటిది ఏంటమ్మా, మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనములు చెబుతున్నారు. నాతో కూడా ఉన్న నా జత పనివారు ఓ ఫిలోమోను నీకు వందనాలు చెబుతున్నారు అని రాశాడు. అంటే పౌలు గారితో చాలామంది ఉన్నారు ఇక్కడ, నా నలుగురే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. ఫిలోమోను రాస్తూ ఈ 4 గురించి అడ్రస్ చేసినాడు. అయితే ఈ 4 పేర్లు మనం 3 గుంపులుగా చేస్తున్నాం. 3 గుంపులుగా చేసి మార్కు గురించి ఒక గుంపు, దేమా గురించి ఒక గుంపు. మొట్టమొదటిగా దేమా గురించి నేర్చుకున్నాము. దేమా ఏం చేశాడమ్మా, పని మధ్యలో లోకాన్ని స్నేహించి దేవునికి సేవకుడిని, దేవుని యొక్క పరిచయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు లోకాన్ని స్నేహించి. మరి మార్కు కూడా తన సొంత పనుల మీద సంఘాన్ని విడిచిపెట్టి, అలాగే పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి తర్వాత తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చినాడని సంగతి తెచ్చుకున్నాం. ఇంకా 3 గుంపులో 2 ఉన్నారు. ఎవరు మిగిలారు? ఇంకా లోకా, అరిస్తార్కు. వీరు 3 గుంపు చెందినవారు. మనందరం కూడా ఈ 3 గుంపుకు చెందిన వారు ఉండాలని దేవుని యొక్క ఆశ. ఈరోజు లోకా గురించి నేర్చుకుందాము. వచ్చే ఆదివారము అరిస్తార్కు గురించి నేర్చుకుందాం. లోకా గురించి మరి భక్తుడైన పౌలు ఎంత చక్కని మాటలు చెప్పినాడో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాము. మొట్టమొదటిగా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. కొలస్సియన్స్ 4వ అధ్యాయము 14వ వచనం. ఈ లోకా గురించి నేర్చుకుందాం. ఏమన్నాడమ్మాక అక్కడ కొలస్సీలకు రాస్తూ, లోకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెబుతున్నారు. ఈ యొక్క లేఖనం రాసినప్పటికీ దేమా ఉన్నాడు అప్పటికి. ఆ తర్వాత మరి లోకాన్ని స్నేహితుడు వెళ్ళిపోయినాడు. అయితే లోకా గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి లోకా ఎవరు మనకు తెలియడానికి పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాట రాస్తున్నాడు. ఎవరమ్మాయన? లోకాను ప్రియుడైన వైద్యుడు, డాక్టర్ గారైన లోక ఎవరమ్మా? డాక్టర్, వైద్యుడు. ఆ కాలంలోనే మంచి జ్ఞానం సంపాదించి వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి లోక. అందుకనే ప్రియుడైన వైద్యుడు, ప్రియుడైన వైద్యుడు. ఎందుకని ప్రియుడైన వైద్యుడు అంటే అక్కడ ఉన్నవారికి అయినా కొంచెం అస్వస్థత కలిగినా వారిని ప్రేమించి ఆ యొక్క అతను ఉన్నటువంటి వైద్య జ్ఞానం చేత వారికి స్వస్థతనిచ్చేవాడు. అంత మాత్రమే కాదు, దేవుని సువార్త ప్రకటించడంలో పౌలుకి ఎంతో సహకారిగా ఉన్నాడు లోక. మంచి జ్ఞాని, దేవునికి ఆత్మ కలిగిన వాడు, దేవుని అంటే ప్రేమ కలిగిన వాడు, ఇంత మహాజ్ఞానం కలిగిన వాడు. కాబట్టి దేవుని అతను ఎన్నుకొని లోకా సువార్త రాయించున్నాడు. 4 సువార్తలో ఒక సువార్త ఈ లోక రాయించున్నాడు. ఆ తర్వాత అనేకమైన సంగతులు, ఆది సంఘం యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ వచ్చిన దినం మొదలుకొని పౌలు గారు ఈ లోకాన్ని విడిచిపెట్టే దినం వరకు కూడా జరిగినటువంటి అపోస్తుల కార్యములు ఎన్ని సంగతులు ఉన్నాయో అవన్నీ ఈయన రాశాడు లోక. ఇన్ని సంగతులు ఈ లోకాకి ఎలా తెలిసినాయంటే పౌలు గారితో కలిసి అనేక సంఘాలకు వెళ్ళి దేవుని ఆత్మ చేత సువార్త ప్రకటించినటువంటి మహాభక్తుడు లోక. ఈయన వైద్యుడు, అంత మాత్రమే కాదు దేవుని యొక్క సువార్తికుడు. అంచేత ఒక పక్క వైద్యం చేస్తున్నాడు, ఇంకో పక్కన దేవునికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఉద్యోగం చేసుకుంటూ, ఆ ఉద్యోగం కావచ్చు లేదా పరిచయం కావచ్చు, వృత్తి కావచ్చు, ప్రొఫెషన్,
చేస్తూ కూడా దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ అందరికి ప్రియుడిగా ఉన్నాడు. మరి ముఖ్యంగా పౌలుకి ఎంతో మరి సహకారిగా ఉంటూ జత పనివారుగా ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఇంకో మాట కూడా శ్రేష్టమైన మాట రాస్తున్నాడు ఇదే పౌలు. మనకు ఇంట్రడక్షన్ ఇస్తూ ఈయన ప్రియుడైన వైద్యుడని చెబుతూ ఈయన గురించి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట గురించి 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్పాడు. చూద్దాం చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయం. ఈ 2 తిమోతి పౌలు గారు ఎప్పుడు రాశాడంటే తన చివరి ఇదే లెటర్, ఆయన రాసిన లెటర్లో చివరిది ఇదే, ఆఖరి లెటర్. రోమాకి వెళ్ళి చనిపోవడానికి సిద్ధంగా ఉంటూ ఆయన రాసిన ఆఖరి పత్రికల్లో ఇదొకటి. 2వ తిమోతికి రాస్తున్నాడు, ఇదే ఆఖరి పత్రిక. ఇంకా పరిచయం అంతా ముగించినాడు. ఇంకా దేవుని పిలుపు వరకు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఏం రాశాడో చూడండి. లోకా గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. సరే 9వ వచనం చదువుతున్నాం. 9, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. ఎవరితో చెప్తున్నాడో? తిమోతికి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను, క్రేస్కే గలతీకును తీతు దల్మేతకును వెళ్ళిరి. ఇప్పుడు 11వ వచనం, లోక నా యొద్ద ఉన్నాడు. దీని సూత్రం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమన్నాడమ్మా? లోక నా యొద్ద ఉన్నాడని మాత్రమే రాలేదు. ఏం రాశాడు అక్కడ? లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మై గాడ్, ఇది శ్రేష్టమైనటువంటి సంగతి. చివరి దశలోకి వచ్చేసాడు పౌలు. పరిచయం అంతా ముగించినాడు. ముగించి ఒక అద్దెంట్లో ఉంటూ ఎవరైతే తన దగ్గర వస్తున్నారో వాళ్ళందరూ సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త అంతా అయిపోయింది. ఇంకా ముసలితనంలో వచ్చిన చాలా ముసలివాడు అయిపోయాడు పౌలు. అందరూ జతపని వారు అందరూ ఉన్నారు. అరిస్తారుకు ఇంకా చెప్పిన చాలామంది ఉన్నారు, అతను ఉన్నారు. కానీ ఆఖరి దశలో ఎవరున్నారంటమ్మా? లోక మాత్రమే నా వద్ద ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా రా, ఓకే, నన్ను ఒంటరిగా లేను, లోక నా దగ్గర ఉన్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు. అటు పరిచయంలోను, అటు వైద్యుడు కాబట్టి అన్ని రకాలుగా నాకు సహకారిగా ఉన్నాడు. నువ్వు కూడా రా తిమోతి అని ఈ లేఖ వ్రాస్తున్నాడు. లూకా గురించి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు వాటి ఫిలోమోనుకు రాసిన పత్రికలో నా చెత్త పనివాడు లోకాన్ని నేర్చుకున్నాం. అలాగే కొలసీలకు రాసిన పత్రికలో ప్రియుడైన వైద్యుడని నేర్చుకున్నాం. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడని 3 మాటలు నేర్చుకున్నాం లోకా గురించి. మనకు తెలిసింది అంతే లోకా గురించి. ఇంకా మనం లోతుగా వెళ్తే లోక సువార్త రాసింది ఆయనే, అపోస్తలుల కార్యం రాసింది ఆయనే. ఓకే, అయితే లోక ఎంత మహాభక్తుడో, ఎంతటి ఆత్మ కలిగి, ఎంత విశ్వాసుగా ఉన్నాడో ఈరోజు మనము ఈ లేఖనాలు బట్టి కాదు, వేరే లేఖనాలని ఆధారంగా చేసుకుంటే నేర్చుకుంటే అప్పుడు లోక ఎంత గొప్ప విశ్వాసం మనకు అర్థమవుతుంది. సింపుల్గా లోకం మాత్రమే అర్థం ఉన్నాడని చెప్తే మనకు అర్థం కాదు. దానిలో ఎంత భావం ఉన్నదో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు నీవు నేను అలా లోకావళి ఉండాలి. ఓకే, ఒక చిన్న హింట్ ఇస్తాం మీకు. నా జతపని వాడు ఈ లోకాన్ని చెప్పాడు కదమ్మా పౌలు గారు. పౌలు గారు సువార్త ప్రకటించుడు వెళ్ళాడు. ఎలా ప్రకటించాడు చూడండి. ఆయన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి అందరూ కూడా. ముందుకు ఇది అర్థం చేసుకోవాలి. 2వ కొరింథీ 11వ అధ్యాయం. తన పరిచర్య గురించి పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడనే. వారు ఇజ్రాయేలులా, నేనును ఇజ్రాయేలుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని. ఇప్పుడు చూడండి, మరి అనేక పర్యాయములు ఎక్కడున్నాడమ్మా? చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని.
ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఎన్ని చెప్పాడమ్మా తన గురించి, తన పరిచర్య గురించి. ఎన్ని బాధలు అనుభవిస్తూ, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు అనుభవిస్తూ తన సేవని ప్రకటించాడమ్మా పౌలు. అనేకసార్లు దెబ్బలు తిన్నాడంట, అనేకసార్లు చెరసాలనంట, అనేకసార్లు జాగరణ, ఉపవాసములు, దెబ్బలు, కొరడాలు, అవమానాలు, చేత్కరాలు, ఆపదలు, సొంతవారు ఆపదలు, బయటవారి ఆపదలు, అనేకమైన శోధనలో ఉంటూ కూడా పౌలు ఏం చేశాడమ్మా? సువార్త ప్రకటించాడు. ఈ యొక్క పౌలు పక్కన ఎవరున్నారమ్మా? ఈ లోకా కూడా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ శోధనలో, ఈ కష్టంలో, ఈ వేదనలో, ఈ ఆపదల్లో సువార్త ప్రకటించలో జతపనివాడే కాదు, ఇవన్నీ అతను కూడా సహానుభవం కలిగి ఉన్నవాడు లోక. ఈ లోక కూడా అనేకమైనటువంటి శోధనలు గుండా వెళ్ళి ఉన్నాడు, అనేకమైన అవమానం గుండా వెళ్ళి ఉన్నాడు. ఇన్ని శోధనలు వచ్చినా పౌలుగా ఎన్నుకున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మనిచ్చి సువార్త ప్రకటించని పంపించున్నాడు. కానీ లోక కూడా అతనితో పాలి భాగస్తుడై జత పనివాడై ఇన్ని శోధనలు వచ్చినా, అమ్మో ఈ శోధనలేంటి, ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, అమ్మో నేను చేయలేనని చెప్పేసి పౌలు విడిచిపెట్టేసి వెళ్ళిపోలేదు. సరికదా, చివరి వరకు పౌలు ముసలివాడై ఇంకా పరిచయం ముగించేంత వరకు కూడా లోక ఎవరితో ఉన్నాడమ్మా? పౌలుతోటే ఉన్నాడు. కానీ దేమ వలే వెళ్ళిపోలేదు బయటికి, మార్కు వలే మధ్యలో పని వల్ల పెట్టి వెళ్ళిపోలే. ఆది నుండి అంతం వరకు పౌలుతో ఉన్నవాడు ఎవరమ్మా? లోక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నమ్మకత్వం అంటే. ఇటువంటి నమ్మకమైన వారి గురించే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి ఇలా నమ్మకస్తులు ఉండాలి. పౌలు అంత నమ్మకస్తుడు కాబట్టి ఎన్నుకున్నాడు పౌల్ని. ఆ 12 మంది అపోస్తులు అంతమంది నమ్మకమైనరు కాబట్టి 12 మందిని ఎన్నుకున్నాడు. అలాగే ఎన్నుకున్నారు రాయబడినప్పటికీ ఇది ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి లోక కానీ మిగిలినటువంటి అనేక అరిస్తారు వచ్చేవారు నేర్చుకోబోతున్నాం. వీరందరి గురించి బైబిల్లో పరిశుద్ధమైన లేఖనంలో ఈ మాటలు రాయబడినాయి. లోక ఎవరమ్మా? నమ్మకస్తుడు. నమ్మకస్తుడు. ఈరోజు మనం దేవుని ఎడల, పరిచర్య ఎడల, దేవునికి యొక్క సేవకుల ఎడల, సంఘం ఎడల మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇటువంటి నమ్మకమైన వారు ఎక్కడ ఉన్నారా అని దివారాత్మ ఎదురు చూస్తున్నాడు. ఆయన వెతుకుతున్నాడు ఎక్కడున్నాడా అని చెప్పేసి. ఎక్కడో 1, 2, 3, 4 కనబడతారు, వారిని పట్టుకుంటాడు దేవుడు. అలాగే లోకాన్ని పట్టుకున్నాడు, లోకసువార్త రాయించాడు. అదే లోకం చేత అపోస్తుల కార్యం రాయించాడు. కాబట్టి అపోస్తుల కార్యంలో ఆది సంఘంలో జరిగిన సంగతులన్నీ కూడా ఈ లోక రాశాడు. ఎందుకంటే లోక నమ్మకస్తుడు. హల్లెలూయా. ఈరోజు అలాగ లోక వాళ్ళ మన నమ్మకం ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు. లోక వాళ్ళని ఉండాలి. ఇప్పుడు లోక గురించి ఇంతే నేర్చుకున్నాం, అన్ని సంగతులు నేర్చుకుందాం. వినండి, శ్రద్ధగా వినండి. 3 సంగతులు నేర్చుకోవాలి లోక గురించి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి పరిచర్య చేసినప్పుడు, అసలు ఈ యొక్క పరిచర్య అంతటికీ మూల పురుషుడు ఆయనే కదమ్మా. పరిచర్య చేసినటువంటి గొప్ప భక్తుడు మన ప్రభు. ఆ ప్రభు పరిచర్య చేసినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి, ఏ దేశాలు గుండా, ఏ గ్రామాలు గుండా, ఏ పట్టణాలు గుండా పరిచర్య చేసినాడో, ఇంక్లూడింగ్ యెరూషలేం, స్మాల్ టౌన్స్ లైక్ బెత్లెహేమ్ కానీ, బేతనీ కానీ, అంతట్లోనూ మనుషులు ఆయనకు సువార్త వినడానికి వచ్చిన వారిలో 3 గుంపులు మనుషులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు ఆయన సువార్త విన్న వారిలో 3 గుంపులు వారు ఉన్నారు. ఈ 3 గుంపుల గురించి నేర్చుకుందాం. అప్పుడు లోక ఎంత గొప్ప నమ్మకస్తుడు మనకు అర్థమవుతుంది. మొదటి గుంపు నేర్చుకుందాం. చూడండి, 12 మంది అపోస్తులు ఉన్నారు కదమ్మా. ఈ 12 మంది అపోస్తుల గురించి ఒక చక్కని మాట వ్రాయబడినది. ఆయన ఒక సమయంలో యేసుక్రీస్తు తాబోరు అనేటువంటి కొండ మీదకి వెళ్ళాడు. చాలా బాగుంటుంది, చాలా ఎత్తైన కొండ అది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కొండ. ఆ కొండ ఎక్కి రూపాంతరం చెందాడు ప్రభువు. చెందిన తర్వాత శిష్యులందరూ వెంట పెట్టుకొని కిందకు వచ్చాడు. కొండ దిగి వచ్చినాడు. కిందకి దిగి రాగానే అక్కడ ఒక రోగగ్రస్తుడిని, ఒక బిడ్డని ఒక తండ్రి వచ్చాడు. ఓ శిష్యులారా, మీ యొక్క పైన ఉన్నాడు కదా యేసుక్రీస్తు రూపాంతరం చెందడానికి, ఇక్కడ శిష్యులు ఉన్నారు. శిష్యులు ఉంటే ఏసే ఏడి
పైకి వెళ్ళాడంటే పని మీద. ఓకే, సరే మీరు ఆయన శిష్యులు కదా, నా కుమారుడికి రోగం వస్తుంది, దెయ్యం పడుతున్నాడు ప్రతిసారి, రోగం వచ్చింది, బాగు చేయండి అని అడిగారు. అడగగానే వారందరూ కూడా యేసు శిష్యులే కదమ్మా, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పటికీ ఆ రోగం పోలేదు, దెయ్యం పోలే. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. లోకా సువార్త, ఇప్పుడు ఈ లోకా గారు కదా, ఈ లోక అన్ని తెలుసు కాబట్టి లోకా సువార్తలు రాశాడు ఈ మాటలు. 9వ అధ్యాయం తీయండి, లోకా సువార్త 9వ అధ్యాయం. లోకా ఈ సంగతి తెలుసుకొని ఆయన ఏం రాశాడు చూద్దాం. 9వ అధ్యాయము 30 మొట్టమొదటి 28వ వచనం చూడండి. 28 ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కను. యేసుతో పాటు ఎవరున్నారమ్మ పైన? యేసు ఎవరైనా వెంట పెట్టుకెళ్ళాడంట? పేతురు, యోహాను, యాకోబు. ఎంతమంది వెళ్ళారు యేసుతో పాటు? 3. కింద ఎంతమంది ఉన్నారు? కింద ఎంతమంది ఉన్నారు? ఎంతమంది శిష్యులు ఆయనకి? 12 - 3 ఎంత? 9 మంది కింద ఉన్నారు. తర్వాత చూడండి ఇప్పుడు 37వ వచనం. మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చాను. అక్కడ ఉన్నారు, కొండ పని అయిపోయింది, దిగి వచ్చాడు ప్రభు. బహుజన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చాను. ఎప్పుడు? కింద, కొండ మీద కాదు, కొండ కింద. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొంచున్నాను, వాడు నాకు ఒక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము, అమ్మా ఏంటంటమ్మా, ఒక దయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కానట్లది వారిని విలవిలాడించును, గాయపరచుచు వాని వదలకుండును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలదని మొరబెట్టుకొనను. ఓ ప్రభువా, నువ్వు పైకి వెళ్ళావు, ఇక్కడ 9 మంది శిష్యులు ఉన్నారు, నీ శిష్యులు కదా, ఎంత గొప్ప శక్తి ఉందని చెప్పేసి దయ్యం పట్టినటువంటి నాకు ఒక్కడే ఒక కుమారుని తీసుకుని వచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశారు, కానీ ఫలితము శూన్యము, దయ్యము అతనిని వదిలిపెట్టి వెళ్ళలేదు అని యేసుక్రీస్తు చెప్పారు. అప్పుడు చూడండి మళ్ళీ 40వ వచనం. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొరబెట్టుకున్నాను. ఇప్పుడు 41 చూడండి. అందుకు యేసు, విశ్వాసము లేని నా శిష్యులారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును అని ఉందా బైబిల్లో? ఏం చదివాను నేను? ఏమన్నారు మీరు? నేనేం చెప్పా? విశ్వాసం లేని నా శిష్యులారా అని అన్నా. అలా ఉంది అక్కడ. ఏముంది అక్కడ? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలం మీతో కూడి ఉండి మిమ్మల్ని సహింతును అని వారిని గద్దించాడు. జాగ్రత్తగా వినాలి, ఇక్కడే మర్మం. ఆ తండ్రి చెప్పగానే యేసుక్రీస్తు చూశాడు 9 వైపు. ఏంటి వీళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారా, నా శిష్యులే ఉండి అని దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ముందుగా ఆయన ఒక కార్యం చేశాడు. ఆ 9 వైపు చూచి ఏమన్నాడమ్మా? విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా అంటే ఇండైరెక్ట్గా, అంటే ఇంకో వేలో చూస్తే ఏమన్నాడైనా? విశ్వాసం లేని మూర్ఖులారా అన్నాడు ఆయన. ఎవరిని? శిష్యుల్ని. మూర్ఖులు అంటే ఎంత భయంకర మాట తెలుసా మీకు? మూర్ఖత్వం అని అంటాం. మూర్ఖత్వం గల వారు మూర్ఖులు అంటాం. దాని గురించి, మూర్ఖత్వం గురించి చక్కగా మాట ఉంది చూడండి అక్కడ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఈ మళ్ళీ అపోస్తుల కార్యం ఎవరు రాశారు? ఈయన లోకనే కదా మనకు తెలియడానికి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. పేతురు వాడు ఏమన్నాడు చూడండి అక్కడ, సువార్త ప్రకటిస్తూ 40వ వచనం. ఇంకొన అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఏమన్న తర్వాత, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి, అంటే మూర్ఖతరం అన్నాడు కదా, అది మూర్ఖులకు ఈ తరం అంటే మూర్ఖులు. అక్కడ ప్రభు కదా ఇదే మాట అన్నాడు కదా, మూర్ఖతరం అన్నాడు. ఇక్కడ లోకా కూడా అదే రాస్తున్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందినని వారిని హెచ్చరించెను. అప్పుడు అర్థమైందా మూర్ఖులు అంటే ఏమన్నాడు పేతురు? వీరందరూ యేసుక్రీస్తు సువార్త విన్నారు పేతురు ద్వారా. మేమేం చేయాలని అడిగినప్పుడు ఒకటే కార్యం చేయండి, మూర్ఖులని ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలని చెప్పాడు. అంటే మూర్ఖ తరముతో మీరుంటే మీకు రక్షణ రాదు. మారుమనసు పొందాలి,
దేవునికి రక్షణ పొందాలి, దేవుని ఆత్మ పొందాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి దూరం అయిపోయింది అన్నాడు. అంటే మూర్ఖులకు రక్షణ ఉంటుందా? విశ్వాసం ఉంటుందా? 90 శిష్యుని ఇలాగంటున్నాడు యేసయ్య. విశ్వాసం లేని మూర్ఖులారా అంటున్నాడు 90 పట్టుకుని. ఇదేమిటండి? ఆలోచన చేయాల. ఈ 90 ఎవరు? శిష్యులే. ఎవరు వాళ్ళు? బ్యాక్గ్రౌండ్. వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నటువంటి అపోస్తలులు. వారు ఏం చేశారమ్మా 90? వారు వృత్తిని విడిచిపెట్టారు. వారందరూ అనేక మంది జాలరులు, పేతురు, యోహాను, యాకోబులు వారి చాలామంది జాలరులు. ఆ జాలరిని వృత్తిని వదిలిపెట్టేశారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, భార్యను విడిచిపెట్టేశారు, బిడ్డను విడిచిపెట్టేశారు. ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు, మత్తయి సువార్త లేవి ఉన్నాడు. ఆయన అయితే గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టేశాడు. గవర్నమెంట్ జాబ్ బెస్ట్ చెప్పాను కదా లాస్ట్ టైం, ద గ్రేట్ గవర్నమెంట్ జాబ్, పెద్ద పోస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. అటువంటి పోస్ట్ని వదిలిపెట్టేశాడు, రిజర్వ్ ఇచ్చేసి వచ్చేసాడు ఆయన. వారికి ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయన వెంబడిస్తున్న వారిని వైపు చూసి మూర్ఖులారా అంటున్నాడు యేసయ్య. అర్థమవుతుందా మీకు? ఏమన్నాడు? మూర్ఖులారా అన్నాడు. అనగానే షేక్ అయిపోయింది అంతే, షేక్. ఇదేమిటిది? సమస్తాన్ని విడిచిపెట్టేసామే, ఈయన భార్యను వదిలిపెట్టి బిడ్డను వదిలిపెట్టేసి సమస్తాన్ని విడిచిపెట్టి ఈయన వెంబడిస్తున్నామే. ఇన్ని సంవత్సరాలు పగలనక రాత్రనక ఎండక ఎండి, రాత్రికి మంచుకు తడిసి, వర్షానికి ఎండకి అన్ని కొట్టుకొని ఓరించి భరించి ఈయనతో కూడా సువార్త చేయడానికి వెళ్తుండంటే ఏదో చిన్న దయ్యాన్ని వెలగట్లేదని చెప్పేసి మూర్ఖులు అంటాడా మనల్ని? ఈయనతో మాకు పడదు, ఈయన మేము భరించలేము, సమస్తం త్యాగాన్ని చేసి వచ్చిన మమ్మల్ని మూర్ఖులు అంటాడు అయినా అని ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోలేదు. ఆ సౌరుడా వినండి, ఇంత భయంకరమైన మాట తిట్టి విశ్వాసం మూర్ఖులారా అన్నప్పటికీ ఆ మూర్ఖులు అంటాడా నన్ను మూర్ఖులు అంటాడా అని భోజనం మానేసి పగలు రాత్రి మూర్ఖుడు అంటాడా ఇక సువార్త పరిచయం మానేసి మూర్ఖుడు అంటాడా ఇదే ఆలోచన చేయలేదు వాళ్ళు, ఇదే తలంపుల మనసులో లేదు వాళ్ళకి. ఇలా తిడతాడా నన్ను అని అనుకోలేదు వాళ్ళు. ఆ 90 ఏం చేశారో తెలుసా? నా సోదరుడు నా సోదరి కూర్చున్నారు మూలన. ఏమిటిది? ఇంత త్యాగం చేసే వాళ్ళు వస్తే మూర్ఖులు అంటాడేంటి ఈయన? ఆయన దేవుని కుమారుడు, మళ్ళీ మూర్ఖులు అన్నాడంటే మనలో ఏముంది? మూర్ఖత్వం ఉంది. ఇది మనం సరి చేసుకోవాలి. ఏంటి మనలో దోషం ఏంటి? ఏ తప్పును బట్టి మనల్ని ఆయన మూర్ఖులు అని అన్నారు. ఆయన ఆలోచించారే తప్ప మూర్ఖుడు అంటాడు ఈయన గుడ్ బై టాటా బై బై అని చెప్పలే. ఈ లోకంలో చాలామంది ఉన్నారు అలాగూ. తర్వాత నేర్చుకుందాం వేరే గుంపులో. కానీ శ్రేష్టమైన గుంపు అనేటువంటి 90 శిష్యులు 12 అపోస్తలుల మందిలో ఇలా తిట్టాడని చెప్పేసి ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోలే, పరిచయం మానేసేలే, వేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోలేదు. కూర్చున్నారు. ఏంటి మా తప్పు ఏమిటి? ఎందుకు ఎలాగ అన్నాడు ఆయన? మాలేం తప్పు ఉందా అని ఆలోచన చేసుకుంటే అవును మనలో తప్పు ఉన్నది కాబట్టి ఆయన మనల్ని అంత పెద్ద మాటతో తిట్టాడు, గద్దించాడు అని తెలుసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చారో వీళ్ళు? ఇంటికి వెళ్ళిపోలే, వదిలిపెట్టేసి బై బైని. ఎక్కడికి వచ్చారో తెలుసా? ఏసినదికి వచ్చి ఏం అడుగుతున్నారు చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త ఏంటి? మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఇదే మాటలు అక్కడ రాయబడినవి. అయితే అక్కడ ఏం చేశారు చూద్దాం. కూర్చొని ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చూడండి. 17వ అధ్యాయము 19వ వచనం. 17, 19. సరే ముందు మనకు 14 వచనం ఇవన్నీ రాయబడి ఉన్నాయి కదా. మళ్ళీ 17 వచనం చూడండి. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వల్లరా మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని అద్దకు తీసుకుంటానని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వాడిని వదిలిపోయాను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థునందెను. ఇప్పుడు చూడండి, తరువాత అంటే అర్థం ఏంటి? తరువాత అంటే వెంటనే అడగలేదు, వెంటనే ప్రభు అడగలేదు. ఏం చేశారు ఇంత తర్వాత అంటే? ఆలోచన చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. ఏంటి ఈయన గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోదామా? తిడుతున్నాడు, ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు, వెళ్ళిపోదామా? లేకపోతే ఏంటి మళ్ళీ తప్పేమైనా ఉందా అని ఆలోచన చేసుకున్న తర్వాత ఏంటో సంగతి అడుగుదామని చెప్పేసి ఏం చేశారు చూడండి. ఆ తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు వెళ్ళగొట్టలేకపోయి? అందుకే తిట్టావు కదా,
ఏంటి మాలో ఏంటి లోపం అని అడిగారంట యేసయ్యని. అప్పుడు ఏమన్నాడు చూడండి యేసయ్య, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతని మీకు ఆవగంజంత విశ్వాసం ఉండి నీడలా ఈ కొండను చూచి అక్కడి నుండి అక్కడికి ఇక్కడి నుండి అక్కడ పొమ్మను కానీ అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వార్తను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. యేసు తిట్టగానే గద్దించగానే తిడితే అందరికీ బాధగానే ఉంటుంది. ఇదిగో ఎవరికన్నా గద్దిస్తే సంతోషంగా ఉండదు, గాయంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏం చేస్తున్నాం అదే చాలా ఇంపార్టెంట్. మూర్ఖులు అని అన్నాడు, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోలే. ఇంకా పగల రాత్రి అదే ఆలోచన చేయలే. ఏం ఆలోచన చేశారంటే నాలో ఏం తప్పున్నది, ఎందుకు ఈ మాట అన్నాడు అని ఆలోచన చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం చేయాలి. అంతేగాని ఏం తిట్టాడు, ఏం కొట్టాడు, ఎందుకు అలా చేశాడు, ఇది చేసుకుంటే నరకానికి పోతాం, తప్పుదాలో వెళ్ళిపోతాం. ఆ శిష్యులు అలా చేయలే, ఆలోచన చేశారు మాలో తప్పేముంది, ఎందుకు ఆయన తిట్టాడు, ఎందుకు గద్దించాడు అని తెలుసుకున్న తర్వాత, మాలో లోపమంతా తెలుసుకున్న తర్వాత ఏకాంతంగా వచ్చి ప్రభువా ఏం చేసావు, మా తప్పేంటి అని అడిగారు. కానీ ఇంకా అదే పెట్టుకోలేదు మనసులో. అప్పుడు ప్రభు చెప్పాడు, మీకు విశ్వాసం లేదయ్యా, అందుకే నేను తిట్టాను మిమ్మల్ని. అప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఇంతగా తిడతావా మమ్మల్ని విశ్వాసం లేదని అని వదిలిపెడిసారా? తప్పులేదు ప్రభా, క్షమించు నాయన, తప్పు అయిపోయింది అన్నారే. కానీ యేసుని వదిలిపెట్టి వెళ్ళిపోలే. ఇది శ్రేష్టమైన గుంపు నా సోదరుడు, నా సోదరుడే. లోక అనేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు. పౌలు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడో అన్నీ ఎదుర్కొన్నాడు. లోక అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. పగలు రాత్రి నలిగిపోయాడు. అబ్బో ఈ పరిచయం నాకు చేయలేను నేను, పౌలు గారు బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి వెళ్ళిపోలే. ఒక పక్కన వైద్యం చేస్తూ, ఒక్కొక్కరిని దేవుని సేవ చేస్తూ చివరి వరకు పౌలుతోటి ఉన్నాడు. అంటే ఎవరితో ఉన్నాడు? పౌలుతో అంటే ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు, దేవుని పరిచయం ఉన్నాడు, దేవుని సేవకుతో ఉన్నాడు. ఒకవేళ ఆ శిష్యులు కనుక 90 బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేవారు? ఎవరిని విడిచిపెట్టేసేవారు? పరిచయాన్ని దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారు. అసలు ఆ తలంపే రాలేదు, విడిచిపెట్టేద్దాం తలంపే రాలేదు, ఇక్కడి నుంచి కూడా జోతకు వెళ్ళిపోదామని తలంపే రాలేదు వాళ్ళకి. ఒక నిర్ణయం కూడా తీసుకోలే. ఎందుకంటే వారి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేది. వారి హృదయం ఎలా ఉంది? శుద్ధంగా ఉంది. శుద్ధంగా హృదయానికి అన్ని శుద్ధంగా కనబడతాయి. హృదయంలో శుద్ధి లేకపోతే అన్నీ చెడ్డగానే కనబడతాయి. మంచి మాట్లాడినా చెడ్డ కనబడతాయి హృదయంలో శుద్ధి లేకపోతే. హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చే మనకి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు, వారినే ఎన్నుకుంటాడు. అంతేత వారందరూ కూడా హృదయంలో పరీక్ష చేసుకొని, అయ్యో మన తప్పు ఉంది కదా, అందుకనే దేవుడు యేసయ్య మనల్ని గద్దించాడని తప్పు తెలుసుకొని మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి మా విశ్వాసాన్ని బాగు చేయడానికి మేము ఏం చేయాలని తప్పు సరిదిద్దుకొని మళ్ళీ విశ్వాసంలోకి వారు వచ్చినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది లోకాల నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతి. ఎన్ని కష్టం వచ్చినా దేవుని పరిచయం, దేవుని సేవకుడిని వదిలిపెట్టలేదు. ఈ లోకంలో చాలామంది చిన్న చిన్న వాటికి దేవుని వదిలిపెట్టేసి పరిచయం వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో చాలామంది ఉన్నారు. లోకాల లేడు. ఇలా నువ్వెలా ఉన్నావు? దేవుడైనా చిన్న మాట గద్దిస్తే వదిలిపెట్టేస్తున్నావా? పరిచయాన్ని దేవుని వదిలిపెట్టేస్తున్నావా? దేవుని సేవను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నావా? హృదయం పరీక్ష చేసుకో. ఈ హృదయం శుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. హృదయాన్ని పరీక్ష చేసుకోండి. ఇది మొదటి గుంపు. రెండో గుంపు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యేసుక్రీస్తు ఒకసారి సువార్త ఇలా ప్రకటించుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారు సువార్త వినడానికి. చాలామంది. చాలా జాగ్రత్తగా వినండి. రెండో సంగతి, లోక గురించి నేర్చుకుంటున్నాం. చాలామంది వచ్చినప్పుడు సువార్త ప్రకటించగానే ఇంకా సువార్త అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతూ ఆయన అలా పంపేయలేదు వాళ్ళని. సువార్త ప్రకటించాడు. అమ్మో వంటలు చేసుకోకుండా ఇక్కడికి వస్తున్నారు, భోజనం చేయకుండా ఇక్కడికి వస్తున్నారు. ఈ 3 రోజులు సువార్త విన్నారు. పగలు రాత్రి సువార్త విన్నారు. 3 రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నారు.
ఇప్పుడు భోజనం పెట్టకుండా వీరిని పంపేస్తే మధ్యలో ఏమైపోతారమ్మా? పడిపోతారు మూర్చిల్లి. కాబట్టి వీరికి భోజనం పెట్టాలని చెప్పేసి వారికి 5 రొట్టెలు 2 చేపలతోటి 5,000 మందికి ఏం చేసాడు? ఆయన ఆహారం పెట్టాడు. ఓన్లీ పురుషులు మాత్రం 5,000 మంది, ఇంకా స్త్రీలు పిల్లలు చాలామంది ఉన్నారు. వీరందరికీ అయ్యో ఎంతో కష్టపడి వస్తున్నారు, పొట్టినే వెళ్ళిపోతే మంచిది కాదు, ఇప్పుడు భోజనం పెడదామని భోజనం పెడుతున్నాడు ప్రభు వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకి. భోజనం చక్కగా సమృద్ధిగా తిన్నారు. చేపల కూర తిన్న వాళ్ళు ఎవరు? చక్కగా చేపల కూర తిన్నారు, బాగా తిన్నారు. యేసు ప్రకటించి భోజనం పెట్టి వెళ్ళిపోయాడు ఇంకో చోటికి. నెక్స్ట్ డే వచ్చారు, యేసుని ఎత్తుకుంటూ వచ్చారు. అరే యేసు ఇక్కడ లేడే, ఎక్కడున్నాడు? వెతుకుండా ఎక్కడికి ఆయన ఎక్కడ పరిచయం చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయారు. బోట్లు వేసుకొని వెళ్ళిపోయారు అక్కడికి. చూసారా? యేసుని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. ఎంత ఆశ మీకు నేనంటే, స్వార్థం ఉంటాను నా దగ్గర వచ్చారా అని అనలే ఆయన. ఎందుకయ్యా మీరు అక్షయమైన ఆహారం గురించి కష్టపడతారు? మీరు క్షయమైన ఆహారం గురించి కష్టపడతారు మీరు. నేనే ఏమిస్తున్నాను మీకు? అక్షయమైన ఆహారం ఇస్తున్నాను. అక్షయమైన ఆహారం గురించే మీరు కష్టపడండి. కానీ క్షయమైనది చేపలు ఇవాళ తిన్నాం, రేపు పొద్దున మళ్ళీ ఆకలిస్తుంది. ఇది క్షయమైనది. ఇవాళ తింటాం, మళ్ళీ బహిర్భూమికి వెళ్ళిపోతుంది అది. ఎందుకని క్షయమైనటువంటి వాడి గురించి వెతుకుడు వచ్చారు అని వారు గద్దించాడు. మనం అనుకుంటాం అమ్మో ఎంత ఆశ, వెతుక్కుంటూ ప్రభుత్వకు వచ్చారే వాక్యం వినడానికి అనుకుంటాం. మనం అందరూ కూడా ఎందుకు వచ్చారో తెలుసమ్మా? ఆయన దగ్గరికి వెళితే మనకి భోజనానికి ఏ కొదువ ఉండదు, చక్కగా భోజనం పెడతాడు ఆయన దగ్గరికి వెళితే అని భోజనం కొరకే వస్తున్నారు తప్ప దేవుని సువార్త వినడానికి వారు రాలేదు. అందుకని ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, 6:27. సరే 26వ వచనం చూడండి, బాగా అర్థమవుతుంది. యేసు, మీరు సూచనలను చూచడం కాదు కానీ ఎందుకు నన్ను వెతుకుతున్నారు? మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడు కానీ నిత్యజీవము గల అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మిగించును, ఇందుకై తండ్రి అనే దేవుడు ఆయనకు ముద్ర వేసినాడని చెప్పాను. వీళ్ళందరూ ప్రభు చెప్పాడు వాళ్ళతోటి, ఎందుకే అక్షయమైన ఆహారం కొరకు మన దగ్గరకు వస్తారు, అక్షయమైన ఆహారం ఉండండి అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అక్షయమైన ఆహారం అడిగారు. సరే ఏంటి అక్షయమైన ఆహారం ఏంటి? మీరు ఈ ఆహారం తిన్నావు, మళ్ళీ ఆకలేస్తుంది, నువ్వేమంటున్నావు? అక్షయమైన ఆహారం తింటే మీకు ఇప్పుడు ఆకలి ఉండదని చెప్తున్నావు, ఏంటి ఆ అక్షయమైన ఆహారం ఏంటి అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 6:47 విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినవాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చి ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరం అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చాలా జాతకమేనండి. వీరందరూ వచ్చి అడుగుతున్నారు, చేపలు తిని రొట్టెలు తిన్నవారు వచ్చి మాకు అక్షయమైన ఆహారం ఇవ్వండి అని అడిగారు. సరే ఇస్తానని తీసుకోండి అని అడిగాను. ఏంటంటే అక్షయమైన ఆహారము ఏంటి? అక్షయమైన ఆహారం ఏంటి? ఏమన్నాడు? నా శరీరం తినండి అన్నాడు ఆయన, నా రక్తం త్రాగండి అన్నాడు ఆయన. వాళ్ళేమో అక్షయమైన ఆహారం గురించి వచ్చారు, ఇప్పుడు ఇది గద్దించాడు. అక్షయమైన ఆహారం ఇస్తానని చెప్తే అది ఏదో అనుకున్నారు వాళ్ళు. ఏంటి అక్షయమైన ఆహారం ఏంటి? ఆయన శరీరం, ఆయన రక్తం. నా రక్తం త్రాగండి, నా శరీరం తినండి అంటున్నాడు. ఎలా ఉంటుంది అది? ఇదేంటిది? ఇదా అక్షయమైన ఆహారము? నీ శరీరమా, నీ రక్తమా, ఇది తినమంటావా, ఇది తాగమంటావా అన్నారు. అని వాళ్ళు ఏమన్నారు చూడండి, ఒక మాట అన్నాడు. 56 వచనం చూడండి, 55, 56. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమని ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రావాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందము. కాబట్టి నా శరీరం తినండి, నా రక్తాన్ని త్రాగనని చెప్పాడు. ఇప్పుడు చూడండి 60వ వచనం, 60. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఏమన్నారమ్మా? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నది. నా శరీరము తినండి, నా రక్తం త్రాగనని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా ఇంచుమించుగా ఆహారం భుజించిన వాళ్ళందరూ 5 రొట్టెలు 2 చేపలు తిన్నవారు ఇంకా అనేక మంది ఏమన్నారమ్మా? ఇది చాలా కఠినమైన మాట.
కఠిన మాట పలుకుతున్నా అంటే మరి ఆయన ఎవరు? కఠినమైన వాడు. కఠినమైన వాళ్ళ నుంచి కదా కఠినమైన మాటలు వస్తాయి. నువ్వు కఠినమైన వాడివి, నువ్వు నీ శరీరాన్ని తినమంటావేంటి, నీ రక్తం త్రాగమంటావేంటి అని అనుకున్నారు వాళ్ళందరూ కూడా. ఈయన ఉద్దేశం ఏమిటి? వారందరూ నశింపగా నిత్య జీవులను ప్రవేశించడానికి, దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి, పాప క్షమాపణ కొరకు నా రక్తం త్రాగండి, మీలో జీవం ఇచ్చి మీకు నా కొరకు సాక్షులు ఉండడానికి నా శరీరం త్రాగండి, తినండి అని ఆయన చెప్తుండే. కఠినమైన మాట చెప్తాడేంటి ఈ కఠినవత్సరుడు అనుకున్నారంట. ఓకే, అప్పుడు ఏం జరిగింది చూడండి. మీరు ఏమనుకున్నా సరే మీరు తింటేనే కానీ మీకు మీలో మీరు జీవం అని చెప్పి అన్నప్పుడు ఏం చేశారో చూడండి. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. మై గాడ్, ఈ శరీరం తినమంటాడేంటి, రక్తం త్రాగమంటాడేంటి, కఠినస్తుడు, కఠిన మాటలు పలుకుతాడు, ఈ కఠినస్తుడు మేము ఉండలేం బాబోయ్ అనుకొని వెనకదీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. వెనక తీశాడంట. అంటే వెనక తీయడం ఏంటి? విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని వేసి చూస్తూ ముందుకు వెళ్ళని చెప్పాడు కానీ వెనక వెళ్ళని చెప్పలేదు. ఆయన పక్కకి వెళ్ళమని, కుడి పక్క కానీ ఎడం పక్కని వెళ్ళమని చెప్పలేదు, ముందుకు వెళ్ళమన్నాడు ఏసయ్య. కానీ వీళ్ళేం చేశారంట? ముందుకు కాదు, వెనక్కి వెళ్ళిపోయారంట. వెనక్కి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. వారి జీవితంలో మరి ఎప్పుడు కూడా ఏసు దగ్గర రాలేదంట వాళ్ళందరూ కూడా. ఏం తప్పు చేశాడు ఏసయ్య? ఏం తప్పు బోధించాడు వాళ్ళకి? పోనీ ఆ శిష్యులు తిట్టినాడు మూర్ఖులారా అన్నాడా? ఏమన్నాడు ఆయన? నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి అన్నాడు. అంతే. అది కఠినంగా అనిపించి ఏం చేశారంటమ్మ వాళ్ళు? ఏసునే వదిలిపెట్టేసి వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఈ లోకంలో చాలామంది అలా ఉన్నారు. అమ్మో, ఈ కఠినమైన మాట మేము వెళ్ళలేం, ఈ కఠిన నడుస్తారు మేము ఉండలేం. దేవుని కుమారుని పట్టుకొని అంటున్నారు లోకం కఠినమైన వాడు. యేసుక్రీస్తు కఠినవాడు అంటే మరి ఆయన ఎవరు? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? ఆయన కూడా కఠినమైన వాడని సాక్ష్యంతో ఏం చేశారమ్మా? వెనుక తీసి అందరూ వెళ్ళిపోయారంట. ఈ లోకంలో అలా ఉన్నారు. లోకాల లేడు. చాలా కఠినమైనటువంటి శోధన కూడా ఆయన వెళ్ళాడు. కఠినమైన మాటలు అనేక మంది లోకాన్ని బెదిరించారు. చాలాసార్లు పౌలు గారిని బెదిరించి మనకు తెలుసు కదా, ఆ చెరసాల పెట్టి కొరడాలు కొట్టేసి కఠినమైన మాటలు బలి. ఇవన్నీ లోకా కూడా పౌలుతో పాటు ఆయన కూడా భరించాడు. అమ్మో, పౌలుతో కనుక నేనుంటే రోజు నాకు కూడా ఏమొస్తాయి? ఈ కఠినమైన మాటలే బాబు, ఈ కఠిన వాళ్ళని నేను భరించలేను అని చెప్పి పౌలు వదిలేసి లోక వెళ్ళిపోలేదు. చివరి వరకు, అంతం వరకు పౌలుతోనే ఉన్నాడు లోక. అందుకని అన్నాడు లోక మాత్రమే నాయన ఉన్నాడు. ఎందుకంటే నిశ్చయం చేసుకున్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత కఠినమైన మనుషులున్నా నేను దేవుని సేవని, దేవుని సేవకుడిని, పరిచయని నేను వదిలిపెట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ లోకంలో అలా లేరు చాలామంది. యేసుని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. దేవుని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వెళ్తున్నారు అందరూ కూడా? ఆయన చీకటిలో నుంచి వెలుగులోనికి రప్పించడానికి ఆయన వస్తే ఆ వెలుగు వదిలిపెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? వెనక్కి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ చీకటిలోనికి. ఇది రెండో గుంపు. లోకాలా లేడు. నువ్వు ఎలా ఉన్నావు పరీక్ష చేసుకో. మూడో గుంపు చూద్దాం. మళ్ళీ లోక గారే ఒక చక్కని మాట రాశాడు. 20వ అధ్యాయం, లోక సువార్త 20వ అధ్యాయం. లోక సువార్త 20వ అధ్యాయం. ఆయన అనేక మంది వచ్చినప్పుడు బోధిస్తున్నాడు. ఆయన అనేక మంది వచ్చిన్నారు. మూడు గుంపు చూడండి. వచ్చినప్పుడు ఒక ఉపమానం చెప్పాడు వారితో. అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఇంకా యూదుల పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, ఒక రాజుగారు ఉన్నారు. ఈ రాజుగారు దూరదేశాలకు వెళుతూ తనకున్న ఒక ద్రాక్ష తోటని గుత్తదారులకు ఇచ్చి, కౌలుకి ఇచ్చి వెళ్ళిపోయాడు. మీరు ప్రతి సంవత్సరం నాకు పంట ఇవ్వండి, డబ్బు ఎంత వస్తుందో ఇవ్వండి అని చెప్పేసి కౌలుకి ఇచ్చేసి చాలా దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సేవకులను పంపించాడు.
బాబు చాలా రోజులైంది, చాలా అయిపోయింది కదా, నాకు ఇవ్వాల్సిన భాగం నాకు ఇయ్యి అని అడగడానికి కొంతమంది సేవకులు పంపిస్తే ఈ కౌలుదారులు ఏం చేశారంటే మన కష్టపడి సంపాదించిన డబ్బులంతా లాక్కుపోవడానికి చూడరో యజమానుడు సేవకులు పంపించాడని చెప్పేసి వాళ్ళు పట్టుకొని రాళ్ళతో కొట్టి చంపేశారంట. బాగా అవమానపరిచారు, కొంతమంది చంపేశారు, బట్టలు చింపేశారు, నానా అవమానం చేశారు. కరెక్టేనా వాళ్ళు చేసింది? ఆ తోట ఎవరిది? ఈ వీళ్ళ కౌలు అంటే ఏంటి? వాళ్ళు పని చేస్తారు అంతే, జీతగాళ్ళు. యజమానుడు రాజు. అరే ఈ సంగతి తెలిసిన దానికి అయ్యో ఇలా చేశారా అని వారికంటే ఇంకెక్కువ మందిని ఇంకో బలమైన వాడిని పంపించాడు. మళ్ళీ బాబు మళ్ళీ యజమానుడు పంపించాడు, కౌలుకి ఇచ్చిన పోలే వాళ్ళు ఏదో చేశారు, ఓకే క్షమించేశాడు, ఇప్పుడైనా ఇవ్వండి కౌలు కండి. అరే వీళ్ళు కూడా మళ్ళీ రెండోసారి ఒకసారి బుద్ధి లేదురా మళ్ళీ వచ్చారని చెప్పేసి వీళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళని కొట్టినట్టే తిట్టినట్టే చంపినట్టే చంపేసి పంపించారు. అప్పుడు రాజుగారు అనుకున్నాడంట, అయ్యో సేవకులు పంపిస్తే వారు నా మాట వింటలేదు, నాకు ఒక్కడే ఒక కుమారుడు కదా, రాజు తర్వాత ఆయన రాజు యువరాజు, నా కుమారుడు పంపిస్తాం, ఇది యువరాజు కాబట్టి. ఎందుకని ఈ సేవకులు అంటే ఎవరు? దాని హక్కుదారులు కాదు, కుమారుడికి హక్కుదారుడు. నా కుమారుడు పంపిస్తే ఆ తోటకి హక్కుదారుడు ఈయనే కనుక నా తర్వాత వాళ్ళు సన్మానించి గౌరవించి నాకు రావాల్సినటువంటి ధనాన్ని ఇస్తారని చెప్పేసి ఆ కుమారుడిని పంపించాడంట. అప్పుడు అందరూ మళ్ళీ ఆలోచన చేసుకున్నారు, ఒరే సేవకుల్ని ఇంత చేసినా బుద్ధి రాలేదురా, కొడుకునే పంపిస్తున్నాడు, కొడుకునే చంపేశావు అనుకో ఈ తోట అంతా ఎవరిది అయిపోద్ది, ఇప్పుడు మంద అయిపోద్ది అని ఆ కుమారుడు రాగానే చంపేశారంట ఆ కుమారుని కూడా. ఈ సంగతి రాజుగారు తెలిసినప్పుడు రాజుగారు ఏం చేస్తారు అనే ఒక క్వశ్చన్ ఇచ్చాడు ప్రభు. దానికి జవాబు ఏం చెప్పారు చూడండి, తర్వాత ఏం చేయడం చూద్దాం. ఇప్పుడు చూడండి లోకాసు వార్త 20వ అధ్యాయము 9వ వచనం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాను, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపుల వద్దకు ఒక దాసిని పంపగా ఆ కాపులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మళ్ళా అతడు మరి ఒక దాసిని పంపగా వారు వారిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మళ్ళా అతడు మూడో వారిని పంపగా వారు గాయపరిచి వెలుపులు త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతను సన్మానించదనుకునను. అయినను ఆ కాపులు అతను చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగినట్లు ఇతను చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతని ద్రాక్ష తోట వెలుపులు త్రోసివేసి చంపిరే. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చినని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగాక అనేది. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకతల రాయి ఆయనను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఇప్పుడు చూడండి 18వ వచనం. ఈ రాతి మీద పడు ప్రతివాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వారిని నలిచేను. ఏంటి రాయి అంటున్నాడు? ఎవర రాయి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలరాయి కదా, తలకు మూలరాయి, కార్నర్ స్టోన్. ఆయన చెబుతున్నాడు ఇండైరెక్ట్గా, మీరు నా మాట వినట్లేదు, మీ ఇష్టపడిన జీవిస్తున్నారు ఈ లోకంలో. ఆ సొంత కుమారుని ఎలా చంపేశారో, ఆ సేవకుని ఎలా కొడుతున్నారు, అలాగే నేను పంపించినటువంటి ప్రవక్తను అలా కొట్టేశారు, ఆ సొంత కుమారుని యేసుక్రీస్తు చంపబోతున్నారు మీరు అని చెబుతూ ఏసీ మాట్లాడుతున్నాడు. ఈ రాతి మీద ఎవడ పడునో తొనకలేకపోతాడు, అయితే ఆ రాయి ఎవరి పడునో వాని నలిచేను అని చెప్పగానే ఒక సంగతి జరిగింది. 19వ వచనం. ప్రధాన యాజకులను శాస్త్రులను ఏముందాం తర్వాత తమ్మును గూర్చి ఉపమానం చెప్పినని గ్రహించి ఆ గడిలోనే ఆయన బలాత్కారంగా పట్టుకున్న సమయము చూచిరి గాని జనులకు భయపడే. ప్రభు చెప్పేశాడు, ఆ ద్రాక్ష తోట యజమానికి వీళ్ళు కౌలుదాలు ఎలా చేశారో ఇజ్రాయేల్కి కూడా అలాగే చేశారు. ఎగ్జాక్ట్లీ ప్రవక్తలను చంపేశారు, యేసుని కూడా చంపేపోతున్నారు. ఎవరు ఈ తలరాయి ఈ రాయి మీద పడతాడో వాడు నలిగిపోతాడు, ఈ రాయి ఎవరిని పడతాడో వాడు నలిగిపోతాడని చెబితే వాళ్ళు ఏమనుకున్నారమ్మా, ఈ ఉపమానం ఎవరి గురించి చెప్పాడు? ఏమనుకున్నారు వాళ్ళందరూ? నా గురించి చెప్తున్నాడు ఈ మాటలన్నీ, మా గురించి చెప్తున్నాడు ఈ మాటలన్నీ అని అనుకున్నారంట. మరి సరే ఒక భాగం ఉంది, 50% కరెక్టే, మరి మీ గురించే చెప్పినప్పుడు మీరు ఏం చేయాలా? వాళ్ళు ఏం చేశారు? 90 శిష్యులు మూర్ఖులు అంటే ఏం చేశారు? వదిలిపెట్టి చెలిపారా? ఆయన చంపేశారా? ఏం చేశారు? ఆలోచన చేశారు. ఇప్పుడు వీరు కూడా మా గురించే చెప్తాడు ఈ మాటలు అన్నప్పుడు వీరేం చేయాలా?
కూర్చొని ఆలోచించారు. పైగా వాళ్ళందరూ ప్రధాన యాజకులు, శాస్త్రులు, యూదులు, పెద్దలు, జ్ఞానం కలిగిన వారు, ఇతరులు బోధించేవారు. కూర్చొని అరే మన గురించి ఉపమానం చెప్పాడంటే మనం కూడా తప్పు చేస్తున్నామా ఆలోచన చేసుకోవాలి కదా. ఆలోచన లేదు. మా గురించే మాట్లాడుతాడు ఇవన్నీ, ఈ బోధ అంతా మా గురించే, ఈ ఉపమానాలు మా గురించే అని ఆయన మీద పండ్లు కొరికి కక్ష కట్టారంట. ఆయనేమో వాడిని మారుద్దామని, ఇప్పటికైనా మారుమనసు పొందుతారేమో అని చెప్పేసి ఈ ఉపమానం అని వినేసి తప్పు తెలుసుకొని నాతోకి వస్తారేమో అని చెప్పేసి ఆయన చెబుతుంటే, మా గురించి చెప్తే ఈ మాటలు నీ పని పడతాం తర్వాత అని వీళ్ళందరూ వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఈ మీద లేనిపోయిన మాటలు చెప్పి శిలువ మీదకి ఎక్కించి ఈ గుంపు వారే ఏం చేశారమ్మా, యేసుని శిలువ మీద చంపేశారు. మా గురించి మాట చెప్తావా నువ్వెవరు చెప్పడానికి? వడ్డరం కుమారుడు నువ్వెంత మేమెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వు చెప్పా మాకు చెప్పడానికి నువ్వెవడవే? ఇలా ఉంది లోకం. ఇది మూడో గుంపు. లోక గుంపులో కూడా లేడు నా సోదరే. పౌలు గారి చివరి దశ వరకు కూడా అతను విడిచిపెట్టలే. ఎన్ని శోధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా. ఇవన్నీ తెలుసు ఎవరికి? లోకాకి తెలుసు. అంత క్షుణ్ణంగా పరిశీలన చేశాడు మహాజ్ఞాని ఆయన. లోక యేసు నోట్లో వచ్చే ప్రతి మాటను విన్నాడు, ప్రతి బోధన విన్నాడు, యేసుని ఎలా ప్రేమించాలో విన్నాడు, దేన్ని ప్రేమించాలో దేన్ని ప్రేమించకూడదో విన్నాడు. అంతవరకు సహించబడునన్న మాట హృదయంలో నాటుకున్నాడు. అందుకనే ఈ మూడు గుంపులకి దూరంగా ఉండి దేవుణ్ణి, ఆయన ఇచ్చిన పరిచయని, దేవుని సేవకుడైన పౌల్ని అతడు విడిచిపెట్టలేదు. ఒక శ్రేష్టమైన సంగతి చెప్పి ముగిస్తా. ఈ లోక ఎంత గొప్ప భక్తుడో నేర్చుకోవడానికి ఇంకొక శ్రేష్టమైన మాట. మొదటి గుంపులు ఏం నేర్చుకున్నామా? మూర్ఖులు అంటే ఏం చేశారు వాళ్ళందరూ కూడా? ఆయన వదిలిపెట్టి చెల్లిపోయారా? ఇంకా రోజు అదే జ్ఞాపకం చేసుకున్నారా? తిట్టాడు అదే ఏం చేశారు? ఎందుకు తిట్టాడు? కారణం ఏంటి? ఆలోచన చేసుకున్నారు, మార్చుకున్నారు, ప్రభు దగ్గరకు వచ్చారు, క్షమించమని అడిగారు, మళ్ళీ ప్రభువుకి వచ్చారు. అందుకనే వాడుకున్నాడు వాడిని. ఓకే. అలాగే రెండో గుంపు ఏం చేశారమ్మా? శరీరం తినమంటాడేంటి, రక్తం త్రాగమంటాడేంటి, కఠినస్తుడు, ఈ కఠినుడు మాకొద్దు అని ఆయన వెలుబడి చెల్లిపారు కొంతమంది. ఓకే. కొంతమంది చంపేశారు. ఓకే. ఇప్పుడు ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత, ఇందాక రెండవ ఉదాహరణలో అందరూ ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదమ్మా. అప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక ప్రశ్న వేశాడు. ఏంటో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. వచనం 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఓకే. ఇప్పుడు చూడండి 67 వచనం. అందరూ చూడండి, బైబిల్లో లేని వారు వినండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవనెత్తుకు వెళ్ళదుము? నీవే నిత్య జీవము మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా జాతకం ముగిస్తున్నా. అందరూ వెళ్ళిపోయినప్పుడు యేసయ్య సంతోషించాడా, బాధపడ్డా? యేసుని వదిలిపెట్టి పోతే పోయి అని అనుకున్నాడు ఆయన. సంతోషంగా ఉన్నాడు. వెళ్ళిపోతే, బాబు నీతో రాను, మేము ఇంకో చోటకి వెళ్ళిపోతా అంటే సంతోషిస్తాడు ఆయన. ఏడుస్తూ ఆ ఆత్మలో వాడు వెళ్ళిపోయిన తర్వాత చూసి తన శిష్యులే తిరిగి అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా నాయన? శిష్యులారా మీరు కూడా వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నన్ను విడిచిపెట్టేసి మీరు కూడా వెళ్ళిపోతారా? మై గాడ్, ఎంత వేదన, ఎంత శోధన, ఎంత కన్నీటితోటి ప్రభు ఆయన శిష్యుని అడుగుతున్నాడమ్మా. కఠినవాడని వెళ్ళిపోతున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని తిట్టాను కదా, మిమ్మల్ని గద్దించాను కదా, కఠినస్తుడని కఠినమైన మాటలు పలికాను కదా, మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా? అప్పుడు అన్నాడు పేతురు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవ మాటలు గలవాడు, నీ నిలబెట్టి మేము ఎక్కడికి వెళ్ళాం? తిట్టు, మా మంచిగే,
మాకు తెలుసు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని గద్దిస్తాడో వాళ్ళని తిడతాడో మాకు తెలుసు. నువ్వు మా ఇంకా బాగా తిట్టు, అది మాకు ఆశీర్వాదం అన్నారే కానీ వారిలాగా మీరు వెళ్ళిపోలే. సంఘం స్టార్ట్ అయినప్పుడు 8 సంవత్సరాలు అయింది. ఎవరు నేను మూర్ఖులు అనేది తిట్టలే, నేను ఎవరిని బూతులు తిట్టలేదు, ఎవరిని కఠిన మాటలు పలకదు. ఇప్పుడు దేవుని సువార్త తప్ప నేను ఏం చేయలే, ఏం చెప్పలే. కానీ దేవుని సంఘంలో మర్యాద ఉన్నది, క్రమం ఉన్నది. ఎవరైనా సంఘ మర్యాద క్రమం తప్పితే గద్దించవలసిన, సరైన మార్గం నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. దేవుని సేవకుడుగా యేసుక్రీస్తు అదే చేశాడు. సేవకులు మేము కూడా అదే చేస్తాం. దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే వ్యక్తిగతంగా ఉంటున్నారో, అవమానం చేస్తున్నారో వారిని సరిదిద్దాలే ప్రేమతోటి. నేను చేసింది అదే. ఎవరిని బూతులు తిట్టలేదు, మూర్ఖులు మూర్ఖురాళ్ళు అని అనలే. ఎంతమంది వెళ్ళిపోయారు నా మీద కోపగించి, మళ్ళీ ఇంతవరకు రాలేదు, మళ్ళీ వెళ్ళిపోయినాడు. మీరు కూడా అలాగే ఉన్నారా అడుగుతున్నాడు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించే మాట్లాడుతున్నాను నా సోదరు, నా సోదరి. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు ఈ సంఘం స్థాపించినప్పుడు, ఓ చిన్న మంద భయపడద్దు. ఆయన తెలుసు చిన్న మంద ఎక్కడ ఉంటుందని తెలుసు ఆయనకి. దేవుని ఆసక్తి కలిగిన 90 వలె, ఆ 12 మంది వలె, లోక వలె ఎక్కడైతే ఉన్నారో వారిని ఆశిస్తున్నాడు ఆయన. నా సోదరుడు, నా సోదరి. లోక వారు చెప్పినటువంటి ఆ మాటలు విన్నాడు, చెవులారు విన్నాడు. అక్కడ పౌలు చెప్తున్నటువంటి సువార్తను విన్నాడు. యేసు నోట్లో వచ్చే ప్రతి మాటను విన్నాడు. అందుకని లోకసువార్త 7వ అధ్యాయంలో మధురమైన మాటలు కొండ మీద చేసి ప్రసంగం రాశాడు. ఈ శత్రువులను ప్రేమించు, ఒక చంపని కూడా 2 చెప్పుకోవాలి, ఇవన్నీ లోక రాశాడు. ఎందుకు రాశాడు ఇవన్నీ కూడా? దేవుని యొక్క వాక్ హృదయంలో ఉంది, లోక హృదయంలో ఉంది. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కు అతనిలో ఉంది. కాబట్టి పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోలేదో, ఈ లోకం ప్రేమించి వెళ్ళిపోలేదు, దేమ వెళ్ళిపోయినట్టుగా అనేక మంది వెళ్ళిపోలేదు. దేవునే పట్టుకున్నాడు. లోకాలో దేవుని ఆత్మ ఉన్నాడు, దేవుని సువార్త ఉంది. కాబట్టి లోక సువార్త రాశాడు మన కొరకు, అపోస్తుల కార్యం రాశాడు మన కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని పౌలు గారు మంచి సాక్ష్యం, లోక మాత్రమే నాయకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు, లోక మాత్రమే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎలాగున్నావు నా సోదరుడు, నా సోదరి? నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? నువ్వు దేవుడు గద్దిస్తుంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నావా? దేవుని విడిచిపెట్టేసి నష్టం నీకే, దేవునికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుడు మాటలు మాట్లాడతాడు ఎందుకోసమో? ఇంకా తన హక్కుని చేర్చుకోవడానికి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఆకలితో ఉన్నప్పుడు ఏం చేశాడమ్మా? తప్పు తెలుసుకొని ఏం చేశాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. గద్దించాడా దేవుడు? చీపోనడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందులో లేచినవండి.